హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కనీస పెన్షన్ అనేది రూ. 6,500 ఇదే ఫైనలు. 12 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశం వంటి సువిశాల దేశంలో ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అయితే నిలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీలు, చిన్న మరియు పెద్ద సంస్థలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసు తర్వాత పదవీ విరమణ అయితే పొందుతూ ఉన్నారు. వీరందరికీ వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి ప్రధాన ఆదాయ వనరు ఏదైనా ఉందా అంటే అది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఈపీఎస్ 95 పెన్షన్ పథకం మాత్రమే. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారంగా దశాబ్దాల పాటు కష్టపడిన ఈ యొక్క విశ్రాంత ఉద్యోగులలో అత్యధికులు కేవలం నెలకు రూ. 1000 నుండి రూ. 2000 మధ్యలోనే ఈ మాత్రమే పెన్షన్ అయితే పొందుతున్నారు. అంటే ఒక మనిషికి రోజుకు కేవలం రూ. 30-60 మాత్రమే అందుతున్నాయి. ఇది నేటి కాలంలో ఒక కప్పు టీ లేదా ఒక పూట టిఫిన్‌కి కూడా సరిపోని అత్యల్ప మొత్తము. ఈ అతి తక్కువ పెన్షన్‌తో ప్రస్తుతం విపరీతమైన పెరిగిన ధరల కాలంలో కనీస జీవనం కొనసాగించడం అసాధ్యమని, ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. సో, ఈ యొక్క దయనీయ పరిస్థితుల నేపథ్యంలో కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1000 నుంచి కనీసం రూ. 6,500కు లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలి అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లు మరియు వివిధ ఉమ్మడి ఉద్యోగ సంఘాల డిమాండ్లు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ 95 నేషనల్ అజిటేషన్ కమిటీ ఎన్ఏసీ వంటి సంస్థలు ఈ యొక్క న్యాయపరమైనటువంటి హక్కు కోసం గత 8-10 సంవత్సరాలుగా నిరంతరాయంగా న్యాయ పోరాటాలు, ధర్నాలు మరియు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఒక సామాన్య కార్మికుడు తన యవ్వనమంతా సంస్థాభివృద్ధికి ధారపోసిన తర్వాత ముసలితనంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనేదే ఈ పోరాటం యొక్క ప్రథమ ఉద్దేశము. 2014 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 1000గా అయితే నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయం జరిగి దాదాపు 15 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దానిలో ఎటువంటి మార్పులు లేదా పెంపుదల చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో జీవన వ్యయం కళ్ళు తిరిగేలాగా పెరిగిపోయింది. పప్పులు, నూనె వంటి ఆహార పదార్థాల ధరలు, వృద్ధాప్యంలో తప్పనిసరిగా వాడాల్సిన మందుల రేట్లు, గ్యాస్ మరియు విద్యుత్ బిల్లులు, ఇంటి అద్దెలు అన్నీ 2, 3 రెట్లు పెరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో కేవలం రూ. 1000తో ఒక మనిషి నెల మొత్తం ఎలా ఎలా బ్రతుకుతారనే ప్రశ్నతో పెన్షనర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఈ మేరకు రామ్ లీలా మైదానం నుంచి పల్లెల వరకు అనేకసార్లు నిరసనలు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం గనుక సానుకూలంగా స్పందించి కనీస పెన్షన్‌ను రూ. 6,500కు పెంచితే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం గణాంకాల పరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈపీఎస్ స్కీమ్‌లో సుమారు 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని ఒక అంచనా. వీరిలో అత్యధికులు నేడు రూ. 1000 నుంచి రూ. 2000 లోపే అందుతోంది పెన్షన్ అనేది ఎక్కువ మందికి. సో, ఒకవేళ దీన్ని 6,500కు పెంచితే ప్రతి పెన్షనర్‌కు సగటున రూ. 4,500 వరకు కూడా అదనపు లబ్ధి అనేది చేకూరుతుంది. ఈ యొక్క పెంపుదల అనేది పెన్షనర్ల దృష్టిలో ఒక చిన్నదే అయినప్పటికీ ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ సంస్థపై పడేటటువంటి ఆర్థిక భారం మాత్రం చాలా భారీగా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారంగా ఈ పెంపు వల్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాపై సుమారు 35,000 కోట్ల నుంచి 45,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇది కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో అత్యంత జాగ్రత్తగా మరియు ఆలస్యంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు వృద్ధ పెన్షనర్ల జీవన భద్రత మరియు సామాజిక న్యాయం ముఖ్యమైతే మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితులు కూడా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెన్షనర్ల వాదన మాత్రం మరోలా ఉంది. తాము ఉద్యోగంలో ఉన్నప్పుడు తమ జీతం నుంచి ప్రతి నెల ఈ పెన్షన్ ఫండ్ కోసం కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూషన్‌గా చెల్లించామని,
ఇది ప్రభుత్వం ఇచ్చే ఉచిత భిక్ష కాదు అని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇది తమ హక్కు అని, తమ డబ్బుతోనే తమకు కనీస జీవనానికి సరిపడా పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల మరో ప్రధాన మరియు అత్యంత కీలకమైన డిమాండ్ ఏమిటంటే, కేవలం పెన్షన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా దానికి కరువు భత్యం డీఏని కూడా అనుసంధించాలని అనుసంధానం చేయాలని. మరి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ధరలు పెరిగినప్పుడల్లా డీఏ పెరుగుతుంది. తద్వారా వారి జీతం లేదా పెన్షన్ విలువ తగ్గకుండా ఉంటుంది. అదే విధానాన్ని ఈపీఎస్ 95 పెన్షనర్లకు కూడా వర్తింపజేస్తే భవిష్యత్తులో ధరలు ఎంత పెరిగినా వారి పెన్షన్ కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. ఇది అమలైతే పెన్షనర్లకు సుదీర్ఘకాలంగా ఆర్థిక భద్రత లభిస్తుంది. మొత్తం మీద చూస్తే రూ. 6,500 కనీస పెన్షన్ పోరాటం అనేది కేవలం అంకెల కోసం జరుగుతున్నది కాదు. ఇది కోట్ల మంది సామాన్య కార్మికుల ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవన హక్కుకు సంబంధించినది. పెన్షనర్ల వయస్సును మరియు వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆర్థిక భారాలను పక్కన పెట్టి త్వరలోనే ఒక మానవీయమైనటువంటి మరియు సానుకూలమైన తుది నిర్ణయం తీసుకోవాలని దేశవ్యాప్త కార్మిక లోకమైతే ఆశిస్తోంది.